నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 5 ఏళ్లలో అత్యంత ఎక్కువగా చర్చకొచ్చిన పదాల్లో ఒకటి రెడ్ బుక్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువనేత నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవస్థలను నాశనం చేసిన వారి పేర్లు రెడ్ బుక్లో నమోదు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని పదే పదే ప్రకటించారు. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో, ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు. కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు. తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. అది కేవలం రాజకీయ నినాదమా, లేక ప్రజలకిచ్చిన హామీయా? ఈరోజు వెలుగులోకి వస్తున్న పరిణామాలు చూస్తే ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తోంది. ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం పలాస, కాశీబుగ్గ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సిఐ సాకేటి శంకర్రావు అప్పట్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా హింసించారు. అక్రమ కేసులు, వేధింపులు, రాజకీయ పక్షపాతం, అధికార దుర్వినియోగం, రహస్య స్థావరాల్లో నిర్బంధించి దారుణంగా హింసించడం వంటి అనేక ఆరోపణలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి. గౌతు శిరీషను అనేక వేధింపుల పాలు చేసింది ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్రావే ప్రధాన కారకుడు అని నాడు గౌతు శిరీష ఈ అధికారి నిర్వాకంపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనాడు ఈ సిఐ ఫోటో చూపిస్తూ శిరీష మీడియా ముందు కంటతడి పెట్టారు. పలాస మండల ఐటీడీపీ అధ్యక్షుడు, దళితుడైన అరియాపల్లి ప్రభుదాస్పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు బనాయించారు. గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టి వేధించారు. టీడీపీకి మద్దతుగా ఉంటూ అప్పటి గొడ్డలి పార్టీ ప్రభుత్వ దాష్టికాలను ఎండగట్టడమే అతను చేసిన నేరం. పలాస సమీపంలోని ఓ హోటల్లో భోజనం చేయడానికి టీడీపీకి చెందిన 3 నాయకులు వెళ్ళగా సమీపంలోని పాత మద్యం సీసాలను తీసుకొచ్చి వారి దగ్గర పెట్టి మద్యం తాగుతున్నారంటూ అక్రమ కేసు బనాయించారు. శంకర్రావు వేధింపులు భరించలేని ఓ టీడీపీ నాయకుడు అప్పట్లో సిఐ శంకర్రావు గారు, మీరు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు, మీ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటా అని వాపోయారు. ఇలా లెక్కలేనన్ని అరాచకాలకు సిఐ శంకర్రావు కారణం. దాదాపు 130 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అతనిపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పెద్దలకు ఆమె ఫిర్యాదు కూడా చేశారు. అయినా వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గ కేంద్రంలో సిఐగా పోస్టింగ్ ఇవ్వడంపై తెలుగుదేశం శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సిఐ శంకర్రావుపై ఆరోపణలు నిజమా కాదా అనేది విచారణ సంస్థలు, ప్రభుత్వం తేల్చాల్సిన విషయం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిందా? జరిగి ఉంటే నివేదిక ఏంటి? ఆరోపణలు నిరాధారమని తేల్చిందా, లేక ఆరోపణలు నిజమేనని తేలినా చర్యలు తీసుకోలేదా? ప్రజలకు సమాధానం తెలియదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వినిపిస్తున్న అతిపెద్ద విమర్శ ఏంటంటే, గతంలో రెడ్ బుక్ అంటూ వేదికల మీద గర్జించిన నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అప్పట్లో పేర్లు నమోదు చేశామని చెప్పిన ఆ అధికారుల పేర్లు ఏంటి? వారిపై విచారణ ఎక్కడికొచ్చింది? ఎన్ని కేసుల్లో చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని బాధ్యత నుంచి తప్పించారు?
ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం కనిపించలేదు. అందుకే టీడీపీ క్యాడర్లో ఒక వ్యంగ్య వ్యాఖ్య వినిపిస్తోంది. రెడ్ బుక్లో పేర్లున్నాయా, లేక అది కేవలం ఎరుపు రంగు అట్టబుక్క అని. ఈ ప్రశ్న విపక్షం అడగడం కాదు, అధికార పార్టీ కార్యకర్తలే అడుగుతున్నారు. బాధితుల న్యాయం కోసం ఎదురుచూపులతో అలసిపోతున్నారు. గత 5 ఏళ్లలో అనేక మంది టీడీపీ కార్యకర్తలు తాము రాజకీయ కక్షతో కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు. అనేక కుటుంబాలు నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఉద్యోగాలు పోయిన వారు ఉన్నారు, సామాజికంగా అవమానాలు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పాపం వారి ఆశ ఏంటి? మా ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం. ఇప్పుడు అదే కార్యకర్తలు అడుగుతున్నారు, మాకు న్యాయం ఎప్పుడు? మా మీద కేసులు పెట్టిన వారిపై విచారణ ఎప్పుడు? మమ్మల్ని వేధించిన అధికారులపై చర్యలు ఎక్కడా? రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. కొంతమంది ప్రజా ప్రతినిధులు, మధ్యవర్తులు తమకు అనుకూలమైన అధికారుల కోసం సిఫారసులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పోస్టింగులు ప్రతిభ ఆధారంగా కాకుండా రాజకీయ, ఆర్థిక సమీకరణల ఆధారంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే అది కేవలం ప్రభుత్వ వైఫల్యం కాదు, అది ప్రజలిచ్చిన తీర్పుకు తీవ్ర అవమానం. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ప్రజలు మార్పు కోసం ఓటు వేశారు, పాత వ్యవస్థ కొనసాగాలని కాదు. ఈనాడు కథనం ప్రకారం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అధికారికి హోంమంత్రి నియోజకవర్గ కేంద్రంలోనే కీలక పోస్టింగ్ రావడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వం దగ్గర ఆయనపై ఉన్న ఫిర్యాదులన్నీ పరిశీలించారా? విచారణ పూర్తయిందా? క్లీన్ చిట్ ఇచ్చారా? అదే నిజమైతే ప్రజలకు తెలియచేయాలి. లేకపోతే ఈ పోస్టింగ్ వెనుక కారణం ఏమిటో చెప్పాలి. పారదర్శకత ఉంటే విమర్శలకు తావుండదు. కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలవడం వల్ల నిలబడవు, తమను గెలిపించిన కార్యకర్తల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం వల్ల బలంగా నిలబడతాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి వేలాది మంది కార్యకర్తలు కష్టపడ్డారు. వారిలో చాలా మంది గత గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో వేధింపులు ఎదుర్కొన్నామని చెప్తున్నారు. ప్రభుత్వం మారి 2 సంవత్సరాలవుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులే మళ్ళీ కీలక స్థానాల్లో కనిపిస్తే క్యాడర్లో నిరాశ సహజం. చివరిగా ప్రజలు ఇప్పుడు ఒకే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. రెడ్ బుక్ ఒక ఎన్నికల నినాదమా, లేక వ్యవస్థను సరిదిద్దేందుకు ఇచ్చిన హామీయా? హామీ అయితే చర్యలెక్కడ? విచారణలు ఎక్కడ? నివేదికలు ఎక్కడ? బాధితులకు న్యాయం ఎక్కడ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలు అన్నిటినీ మర్చిపోవచ్చు, కానీ ఇచ్చిన మాటను మర్చిపోయిన నాయకులను మాత్రం గుర్తుంచుకుంటారు.